ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. ప్రోత్సాహకాలను నిర్ణీత సమయంలో అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు వరుసపెట్టి 12 సంస్థల ప్రతినిధులకు ఏపీలోని అవకాశాల గురించి వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో సమావేశం నిర్వహించారు. ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, సెమీకండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని అరుణ్ కుమార్ హామీ ఇచ్చారు. క్రియేటివ్ ల్యాండ్ ఏషియా ఫౌండర్ సజన్ రాజన్ కురూప్తో సమావేశమై గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. ఒప్పందం మేరకు 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సజన్ రాజ్ కురూప్ తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు, 1,50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కలిసి పనిచేయాలని కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియోను లోకేష్ కోరారు. అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మను లోకేష్ కోరారు. ఎస్ఎంఈలు, స్టార్టప్లు ప్రారంభించాల్సిందిగా కోరగా వర్మ సానుకూలంగా స్పందించారు. అమరావతిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, డిజిటల్ ట్విన్ ఏర్పాటుతో పాటు డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ను లోకేష్ కోరారు. ఏపీలోని తీర ప్రాంతాల్లో తుఫాన్లు తట్టుకునే భవనాల నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు సాంకేతిక సహకారం కోరగా సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేవ్ పటేల్ హామీ ఇచ్చారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖలో సైబర్ సెక్యూరిటీ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జెడ్ స్కాలర్ సీఈఓ జె చౌదరిని లోకేష్ కోరారు. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటుపై కంపెనీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని భరోసా ఇచ్చారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్ను కోరారు. ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్లో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలని ఓమియం చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యను కోరారు. రాష్ట్రంలో సౌర, పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల అభివృద్ధితో పాటు అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సప్లై చైన్లో భాగస్వామ్యం కావాలని ఏఎండీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన్నను లోకేష్ కోరారు. రెండో రోజు పర్యటనలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్తో సమావేశమైన లోకేష్ ఏపీలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామని శ్రీనివాస్ నారాయణన్ తెలిపారు. రెండో రోజు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డిని కలిసి ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.